హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గత భాగంలో ఈ స్తోత్ర పారాయణ, స్థల ప్రభావము గురించి చెప్పుకుంటూ రాముడు, సీతా, లక్ష్మణుల గురించి ఒక వృత్తాంతం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ లక్ష్మణుడు ఆయన తనే సిగ్గుపడ్డాట. ఏమిటి నాకు ఇటువంటి ఆలోచన వచ్చింది చీచి అని రాముడితోటి చెప్తే, రాముడు అప్పుడేమన్నాడు, లక్ష్మణ, ఇంతకుముందు మనం నడిచి వచ్చిన ప్రదేశమంతా కూడా రాక్షసులు సంచరించిన ప్రదేశము. కాబట్టి రాక్షసుల సంచారం వల్ల ఆ ప్రదేశంలో అటువంటి ఆలోచన నీకొచ్చింది. ఇప్పుడు మనము సంచరించే ప్రదేశము మునులు సంచరించే అటువంటిది. మునులు హోమాలు, యజ్ఞాలు చేసే అటువంటిది మునులు నివాసం ఉండే ప్రదేశం కాబట్టి ఇక్కడికి రాగానే నీకు పశ్చాత్తాపం కలిగిందయా. కాబట్టి అది స్థల ప్రభావం తప్ప నీ మనసు కాదు అని చెప్పేసి రాముడు లక్ష్మణుడిని సముదాయించాడు అనే ఒక వృత్తాంతం మనకి. అంటే స్థలాన్ని బట్టి మార్పు ఉంటుంది. అందుకే మన వాళ్ళు పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తుంటారు? తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తుంటారు? తీర్థయాత్ర అంటే ఎక్కడైతే నది ఉంటుందో అది తీర్థయాత్ర. తీర్థము ఉండే అటువంటిది తీర్థయాత్ర. పుణ్యక్షేత్రము అంటే వెలిసినటువంటి భగవత్ స్వరూపాలు వెలిసినటువంటి ప్రదేశాలు ఏవి ఉంటాయో అవి. అందుకే సంవత్సరానికి ఒకసారో, 2 సార్లు ఆ కాశీనో, రామేశ్వరమో, తిరుపతో, మధురైయో, అదో ఇదో అందరూ ఎందుకు అయ్యా వెళ్ళేది అంటే, అక్కడ పోయి ఒక 2 రోజులు, 3 రోజులు మనం ఉన్నాము అంటే ఏమవుతుంది, ఆ స్థల ప్రభావము ఏదైతే ఉందో ఆ ప్రభావం అనేది మన మీద ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటుంది అనేటువంటిది. ఇంకా స్థల ప్రభావం గురించి చెప్పాలి అంటే ఇంకొక 2 విషయాలు చెప్పుకోవచ్చు. ఒకటి కూడా కాదు. ఎందుకంటే మనం ఊరికే శ్లోకం చెప్పేసుకొని మీరు ఈ స్థలంలో చేస్తే ఇంత ఫలం అండి, ఆ స్థలంలో చేస్తే ఇంత ఫలము అంటే దానివల్ల ఎఫెక్ట్ అనేది దాని కాకుండా ఉపాఖ్యానాలు ద్వారా గనక చెప్పితే ఇంకా ఎఫెక్ట్‌గా ఉంటుంది. అందుకే మహాభారతం మొత్తం కూడా ఉపాఖ్యానాలతో కూడుకొని ఉన్నటువంటిది అని కూడా మనకు తెలిసినటువంటిది. అన్ని ఉదాహరణలు. మీరు ఒక మల్లె చెట్టు కింద నిలబడ్డారు. మీ ప్రమేయం లేకుండా మీరు ఆ మల్లెపూల వాసన ఆస్వాదిస్తారు. మీరు కావాలని కోరుకోరు. కానీ అక్కడ నిలబడ్డారు కాబట్టి మీకు ఆ మల్లెపూల సువాసన అనేది మీ దగ్గర ఉంటుంది. ఇంకో దగ్గరికెళ్తారు. ఒక మురికి గుంట ఉంటుంది. ఆ వాసన మీరు భరించాల్సొస్తుంది. అది మీరు కోరుకోలే, ఇది మీరు కోరుకోలే. అక్కడ మురికి కుండ ఉండడం వల్ల అక్కడ ఉండే దుర్వాసన మీకొచ్చింది. మల్లె చెట్టు దగ్గర ఉండే సువాసన మీకొచ్చింది. అంటే ఇది స్థల ప్రభావమా? కాదా? అనేటువంటిది. అలా ఇంకా ఇంకొక చిన్న వృత్తాంతం ఏమిటి అంటే, మనకి కొరవి గో కొరవి గోపరాజు గారు రాసినటువంటి 'సింహాసన ద్వాత్రింశిక' అనేటువంటి ఒక గ్రంథం. ఆ గ్రంథంలో విక్రమార్కుడు భోజరాజు వెళుతూ ఉంటాడు. ఏదో సైన్యంతోటి ఒక దగ్గరికి ఆయన బయట వేటకి వెళ్తాడు. వేటకు వెళ్ళిన తర్వాత ఆ భోజరాజు వెళ్ళి వస్తూ ఉంటే ఒక మంచె మీద ఒక రైతు ఉంటాడు. ఆయన వీరందరిని చూసి, అయ్యయ్యో! వీరందరూ ఎడలో తిరుగుతున్నారు. వీరికి మామూలుగా ఏదైనా ఈ ఆహార పానీయాలు ఏర్పాటు చేయాలని ఆయన మంచం మీద నిలబడి రైతు పిలుస్తాడు అందరిని. "ఓ మహారాజా! ఓ సైనికులారా రండి. నేను భోజనాలు ఏర్పాటు చేస్తా రండి" అని. పాపం అందరూ వస్తారు పొలమని. మంచె దిగుతారు. దిగిన తర్వాత కొద్దిగా ముందుకు రావాలి కదా! "ఏమయ్యా ఎందుకొచ్చిర్రు? ఎవరు పిలిచిండ్రు? ఎందుకొచ్చిర్రు?" దొబ్బేయండి. వెళ్ళిపోండి" అని. ఈ సరే ఏమోలే అనుకుని వీళ్ళెళ్తారు. మళ్ళీ మంచె ఎక్కిన తర్వాత మళ్ళీ పిలుస్తాడు. కిందికి మళ్ళీ వస్తారు. మళ్ళీ కిందికి దిగుతాడు. దిగిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఎందుకొచ్చారు అని మళ్ళీ వారిని పంపించేస్తారు. ఇలా ఒక 4, 5 సార్లు మంచె మీద ఉన్నప్పుడు పిలవడము, మంచె దిగి కిందికొచ్చిన తర్వాత మంచె అంటే ఈ పైన కర్ర వేసేసి పైన నిలబడి పక్షులు రాకుండా కాపలా కాసేది మంచె అంటారు. ఈ రాజుగారికి అనుమానం వస్తుంది. అసలు ఏమిటి ఆ మంచె ఉన్నటువంటి ప్రదేశంలో మంచె మీద ఉన్నప్పుడు మాత్రము బాగా మాట్లాడుతున్నాడు. కిందకొచ్చిన తర్వాత భాష మారిపోయింది, మనస్తత్వం మారిపోయింది అని ఆ రాజు కాబట్టి మంచె ప్రదేశంలో లోపలికి బాగా తవ్విస్తాడట. తవ్విస్తే అక్కడ విక్రమార్కుడు అధిరోహించినటువంటి 32 మెట్లు గల సింహాసనం లభిస్తుంది ఆ ప్లేస్‌లో. మరి విక్రమార్కుడు మహారాజు ఆయన 2000 సంవత్సరాలు రాజ్యం చేసిండు అని చెప్తారు. మరి అటువంటి రాజు పరిపాలించిన సింహాసనం ఉన్నటువంటి స్థలంలో ఆ మంచె ఉండి, మంచెం మీద నిలబడ్డాడు కాబట్టి, మరి రాజు ఉదార స్వభావుడు కాబట్టి అటువంటి స్వభావము ఆ సింహాసన ప్రభావం వల్ల ఆ రైతు వీరందరికీ ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచాడు. ఎప్పుడైతే మంచె దిగి మామూలుగా నేల మీదకి వచ్చాడో ఆ ప్రభావం పోయింది. అంటే అయస్కాంత శక్తి ఆ ప్రభావం పోయింది.
సరే భోజ మహారాజా సింహాసనం పట్టుకొని పోయి ఆయన ఏదో దాన్ని కూర్చుందామని ప్రయత్నం చేస్తాడు. సరే ఆ కథ అంతా వేరు, మనకి ఇక్కడ అవసరం లేదు. అంటే స్థల ప్రభావము, వస్తు ప్రభావము. అందుకే పెద్దవారి దగ్గర, పీఠాధిపతులు, మఠాధిపతుల దగ్గర ప్రసాదాన్ని ఎందుకు తీసుకుంటారు? ఆశీర్వచనం ఎందుకు తీసుకుంటారు? పవిత్రమైనటువంటిది, అది కూడా మనకు సంక్రమించాలి, చెయ్యాలి అనేటువంటిది. కాబట్టి ఈ స్థల ప్రభావం వల్ల కూడా మనము చేసేటువంటి ఈ జపాల్లో, పారాయణలో ఫలితం మార్పు వేరే ఉంటుంది అని. ఎలా ఉంటుందట అంటే, గృహే చైవ గుణః ప్రోక్తః గోష్ఠే శతగుణః స్మృతః. ఇంట్లో చేశాము, ఒక్కటే ఫలం. అంటే ఒకసారి పారాయణ చేస్తే ఒక ఫలం మాత్రమే వస్తుంది. అదే గోశాల యందు చేసినట్లుంటే 100 రెట్లు ఫలితం వస్తుంది అన్నారు. ఏమిటి గోశాల? గోవు అంటే కామధేనువుకు ప్రతిరూపము గోవు. అలాగే గోవు పృష్ఠము చాలా శ్రేష్టమైనది, లక్ష్మీ సంపన్నమైనది అనేటువంటిది. గోవును లక్ష్మీ స్వరూపంగా కూడా పూజించడం మనం చూస్తూ ఉన్నాము. సాధు జంతువు, జంతువులో కూడా సాధు జంతువు గోవు. కాబట్టి అటువంటి గోశాల యందు 100 రెట్లు ఫలితం వస్తుంది. అట్లాగే పుణ్యారణ్యే తథా తీర్థే సహస్రగుణముచ్యతే. అలాగే మంచి మంచి పుణ్యక్షేత్రాల్లో గనక, తీర్థస్థానాల్లో గనక, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు అంటే నది ఒడ్డున అటువంటి చోట గనక జపం చేసినట్లుంటే 1000 రెట్లు ఫలితం వస్తుంది అని. ఆయుతః పర్వతే పుణ్యం. పర్వతం మందు కనుక చేసినట్లుంటే 10,000 రెట్లు పుణ్యం వస్తుంది. ఇక నద్యాం లక్షగుణోయపః. నదీ తీరం ముందు చేస్తే 1,00,000, అంటే ఒక్కసారి గనక భగవన్నామాన్ని పలికితే 1,00,000 సార్లు పలికినట్టు. ఒక సినిమాలో ఒకసార్లు చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని ఏ విధంగా ఉందో, నదీ తీరంలో ఒక్కసారి భగవన్నామాన్ని పలికితే 1,00,000 సార్లు చెప్పిన ఫలితం వస్తుంది. అలాగే కోటిర్దేవాలయే ప్రాప్తే అనంతం శివసన్నిధౌ అని. దేవాలయంలో చేస్తే 1,00,000 సార్లు చేసిన పుణ్యము, శివుని సన్నిధి యందు చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుంది. అంటే స్థల ప్రభావం వల్ల చేసేటువంటి జప ఫలితం ఉంటుంది. కాబట్టి మరి మనం జపం చేస్తున్నామయ్యా, ఇంట్లో ఎవరో మనకు మన గురువు గారో, తండ్రి గారు ఎవరో ఒక నామాన్ని చెప్పారు, జపం చేస్తున్నాము. మరి ఆ ప్రదేశం ఏ విధంగా ఉండాలి? మనం కూర్చునేటువంటి ఆ పీఠము గాని, లేదా వేసుకునే ఆసనం గాని, అదంతా పవిత్రంగా ఉండాలి. దేవుడి రూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా ప్రతిరోజు తుడుచుకొని, ముగ్గు వేసి, మనం కూర్చునేటువంటి ఆ పీఠము పరిశుభ్రంగా ఉండి, వేసుకునే ఆసనం పరిశుభ్రంగా ఉండి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి చేసే జపానికి, లేకుండా చేసే జపానికి వచ్చే ఫలితం అనేది తప్పకుండా తేడా ఉంటుంది. ఇక తీర్థయాత్రలు చేస్తాము, పుణ్యక్షేత్రాలకు వెళ్తాము. వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? సైట్ సీయింగ్ లాగా వెళ్ళడం అనేది ఉంటుంది. కానీ సైట్ సీయింగ్ లాగా వెళ్ళకూడదు అనేది కాదు. వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ స్థల ప్రభావాన్ని కొంతైనా కూడా మనం పుణికి పుచ్చుకుంటే తప్ప తీర్థయాత్ర చేసినటువంటి ఫలం మనము పొందలేము. మంచి ఉదాహరణ చెప్పుకోవాలి. తిరుపతికి వెళ్ళిన వారు ఎవ్వరు ఉండరు దాదాపుగా. అందరూ జీవితంలో తిరుపతికి వెళ్తూ ఉంటారు, రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు మనకు సరాసరి ఒక గంటలో దర్శనమైనటువంటి రోజులనేది అరుదు. ఎప్పుడో 40 ఏళ్ల కింద అయిండొచ్చు గాక. తప్పకుండా ఆ హాల్‌లో అరగంటనో, 15 నిమిషాలో, 2 గంటలో కూర్చోబెడతారు. హాల్‌లో కూర్చోబెట్టేంత సేపు ఇంకా వదలలేదు, ఇంకా వదలలేదు, ఆ పక్క హాల్ వదిలిపెట్టాడు, ఈ పక్క హాల్ వదిలిపెట్టాడు, మనల్ని ఇంకా వదిలిపెట్టలేదు, 2 గంటలయింది, గంటయింది. ఎంత చింతించినా సరే అక్కడ ఉండేటువంటి ఆ అటెండర్ తాళం తీసినప్పుడే మనం వెళ్ళాలి. అటెండరే వచ్చి తీయాలి తప్ప అతనెవరో మనకు తెలియదు. మనం ఫోన్ చేసి పిలవలేము. ఆయన మన చేతిలో లేదు. మనము దాంట్లో వేయబడ్డాము. ఏం చేయాలి? అతను వచ్చినప్పుడే వస్తాడు, తాళం తీసినప్పుడే తీస్తాడు, ఆ లైన్‌లో వెళ్ళినప్పుడే వెళ్తాము. మరి అప్పటిదాకా ఏం చేయాలి? కాలక్షేపం చేసుకోవడానికి ఏదో మాట్లాడుకోకుండా మనకొచ్చిన భగవన్నామం ఉన్నది, నచ్చిన భగవన్నామం ఉన్నది, మనకొచ్చిన స్తోత్రం ఉన్నది, మనకొచ్చినటువంటి శ్లోకం ఉన్నది. ఏదైనా సరే, ఏ శ్లోకమైనా, భగవన్నామమైనా, స్తోత్రమైనా కూడా మనకి అనుకూల తరంగాలు, అంటే పాజిటివ్ ఎనర్జీ, మనకి శరీరానికి సత్తువ కలిగించేటువంటిది, శుభాన్ని చేకూర్చేటువంటి కాంబినేషన్ కలిగినటువంటి అవి. దాన్ని అక్కడ కూర్చొని, అది ఎంత పవిత్ర స్థానము? గర్భగుడికి కొన్ని మీటర్ల దూరంలో ఉంటుంది. అది తిరుపతి కొండ అంటేనే ప్రతి తిరుపతిలో ఉండేటువంటి ప్రతి రాయి కూడా ఒక సాలగ్రామ శిల అని చెప్తారు. అందుకే నడిచేటప్పుడు కూడా చెప్పులు వేసుకొని నడవకూడదు. మెట్లు ఎక్కేవారు కూడా పాదరక్ష లేకుండా మెట్లెక్కాలి. చుట్టూ కూడా
గుడి చుట్టూ తిరిగేటప్పుడు కూడా పాదరక్ష లేకుండా మాడవీధిలో తిరగాలని అవన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మరి అటువంటి ప్రదేశంలో మనం 2 గంటలు ఉత్తగబోయి మళ్ళీ నేను హాల్‌లో కూర్చుంటుంటే ఎవడన్నా పోనిస్తారా? పోనివ్వడుగా. మరి ఆ 2 గంటలని ఎంత సద్వినియోగం చేసుకోవచ్చు మనము? అప్పుడు ఏమవుతుంది? భగవంతుని చూసిన దానికి లోపలికెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఎంత ఫలం కలుగుతుందో, ఇక్కడ కూర్చొని మనం జపం చేసుకోవడం వల్ల అంత ఫలాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది, మనం భగవన్నామాన్ని జపిస్తుంటే గర్భగుడిలో ఉండే భగవంతుడు మన భగవన్నామానికి అనుసంధానం అవుతాడా? కాదా? అవుతాడు. ఆటోమేటిక్‌గా మనకి మంచి దర్శనం కూడా లభిస్తుంది కాబట్టి అంటే ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ఎక్కడ వెళ్ళినా కూడా ఏ తీర్థ స్నానానికి వెళ్ళినా కూడా అక్కడ ఉండే స్థల ప్రభావాన్ని ఉపయోగించుకొని మనము ఈ పారాయణలు గాని, జపాలు గాని చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొంది ఈ తీర్థయాత్ర పుణ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనందరం చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఇంకా ఈ ధర్మ సందేహాల్లో రకరకాల విషయాల గురించి మళ్ళీ మనము తెలుసుకునే ప్రయత్నాన్ని తర్వాత భాగాల్లో చేద్దాం. ఓం స్వస్తి.